గతేడాది వరకు సూపర్ ఫామ్లో కనిపించాడు ప్రదీప్ రంగనాథన్. ఆల్రెడీ 3 సూపర్ హిట్స్ కొట్టడంతో కోలీవుడ్లో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. అదే స్పీడ్లో రీసెంట్గా కొత్త చిత్రాన్ని విడుదల చేశాడు. కానీ ఈసారి మాత్రం సక్సెస్కు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే గత వారం విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి అనుకున్న స్థాయిలో ఆడియన్స్ వెళ్లడం లేదు. ప్రదీప్ రంగనాథన్ అంటే సక్సెస్ కు మారు పేరు. ఎందుకంటే కెరియర్ బిగినింగ్ నుంచి కూడా విజయాలే అందుకుంటూ వస్తున్నాడు. దర్శకుడిగా, నటుడిగా వరుస విజయాలు చూశాడు ప్రదీప్. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇదే స్పీడ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రదీప్ స్పీడ్ కు బ్రేకులు వేసిందని చెప్పాలి. లవ్ టుడేతో 100 కోట్లు, డ్రాగన్ తో 100 కోట్లు, డ్యూట్ తో మరో 100 కోట్లు ఇలా సాగుతూ వచ్చింది ప్రదీప్ రంగనాథన్ బాక్స్ ఆఫీస్ ప్రయాణం. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయినా 100 కోట్ల క్లబ్ కష్టంగానే కనిపిస్తుంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ థియేటర్స్ లోకి వచ్చేయడంతో ప్రదీప్ రంగనాథన్ కొత్త చిత్రం ఏంటి అనేది క్లారిటీ రానుంది. ఎందుకంటే న్యూ మూవీ కోసం మరోసారి తానే దర్శకుడిగా మారాలి అనుకుంటున్నాడు ప్రదీప్. అంతేకాదు లవ్ టుడేకు సీక్వెల్ చేస్తాను అంటున్నాడు, డ్రాగన్ సీక్వెల్ చేస్తాను అంటున్నాడు, అలాగే టాలీవుడ్ వరకు వచ్చి స్ట్రైట్ మూవీ చేస్తాను అంటున్నాడు ప్రదీప్.